ఫ్రెండ్స్ ఈ రోజు మనకి హెయిర్ ఫ్రైర్ ఒకటి హెవెల్స్ కి సంబంధించిన హెయిర్ ఫ్రైర్ ఒక కంప్లైంట్ వచ్చిందండి. మన సీనియర్ మోస్ట్ టెక్నీషియన్ రాము గారు దాన్ని ఓపెన్ చేస్తున్నారు. పై క్యాప్ ఓపెన్ చేశారండి. పై క్యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇట్లా లోపల బటన్స్ ఇట్లా ఉంటాయండి. ఇది బోర్డు కంప్లైంట్ అండి, పూర్తి డెడ్ అంట. ఇది 2 మదర్ బోర్డులు ఉంటాయండి ఇందులో. ఫస్ట్ మదర్ బోర్డు ఓపెన్ చేస్తున్నారు. చిన్న స్క్రూ డ్రైవర్ గానీ లేకపోతే టెస్ట్ గానీ యూజ్ చేస్తూ మెల్లిగా లాకింగ్ ని తప్పించుకుంటూ ఉంటే ఆ పైది అలా ప్లేట్ అలా ఓపెన్ అయిపోద్ది. ఓకే, ఇప్పుడు ఆ ప్లేట్ ఓపెన్ అయిపోయిందండి. ప్లేట్ ఓపెన్ అయిన తర్వాత లోపల ఉన్న బోర్డు ఇలా ఉంటుంది. దాని కింద మనకి మైక్రోవేవ్ లో వాడేటువంటి ఫ్యాన్ మోటార్ ఏదైతే ఉంటుందో సేమ్ ఫ్యాన్ మోటార్ కూడా యూజ్ చేస్తారండి. దీంట్లో వాడేటప్పుడు ఏమైనా వాటర్ అయ్యని పోకుండా ఉండడం కోసం సేఫ్టీ పర్పస్ మనకి బ్యాక్ కవర్ ఒకటి ఇచ్చారండి బోర్డు కి. ఇది లోపల ఉన్నటువంటి సర్క్యూట్ బోర్డు అండి. హెయిర్ ఫ్రైర్ సంబంధించి లోపల ఉన్న సర్క్యూట్ బోర్డు. బటన్స్ చూడండి, స్ప్రింగ్స్ ఎట్లా ఇచ్చాడో. మనకి పాత బోర్డుకు సంబంధించినటువంటి జాక్స్ ను ప్రతిదీ రిమూవ్ చేస్తున్నామండి. కలర్ కోడ్ ఖచ్చితంగా మీరు ఎవరైనా సరే చేసేటప్పుడు కలర్ కోడ్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ కలర్ కోడ్ గుర్తుండదు అనుకుంటే ముందుగా అవసరమైతే ఒక ఫోటో అన్నా తీసుకోండి. సేమ్ యాజ్ టీజ్ గా కలర్ కోడ్ మనకి ఎలా అయితే గుర్తుందో, సీనియర్లు కనుక ఆల్మోస్ట్ గుర్తుంటుంది వీళ్ళకి. సేమ్ యాజ్ టీజ్ మళ్ళీ కలర్ కోడ్ ఇచ్చేస్తున్నారు. సేమ్ కంపెనీ బోర్డు సేమ్ అవ్వటం వల్ల మీకు ఎక్కడా కూడా ఏది మారదండి. ఆల్టర్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా చాలా కేర్ఫుల్ గా చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్మోస్ట్ 5 జాకులు వచ్చాయండి. ఈ 5 జాకులు కూడా మళ్ళీ కొత్తగా ఏ బోర్డు అయితే వేసామో ఆ బోర్డుకి ఆల్రెడీ పెట్టేయడం జరిగింది. ఇది పాత బోర్డు అండి. ఈ పాత బోర్డుకి సర్క్యూట్ ఏదైతే ఉంటుందో ఈ సర్క్యూట్ లో చిన్న ప్రాబ్లం వచ్చినా సరే మీకు ఏ ఫంక్షన్ అవ్వాలో ఆ ఫంక్షన్ పనిచేయదండి, మాల్ ఫంక్షన్ లోకి వెళ్తుంది. సేమ్ బోర్డు మళ్ళీ ఇప్పుడు మనం కొత్తది రీప్లేస్ చేసాం. ఇది డిస్ప్లే బోర్డు అండి. ఈ డిస్ప్లే బోర్డు కి కవర్ వేసిన తర్వాత ఎలా ఉంటుంది, ఇక్కడ చూసినట్టయితే మీకు బటన్స్ కి సంబంధించి వెనకాతల వైపు వైట్ ఇచ్చారు. కింద డిస్ప్లే దగ్గర మీకు ట్రాన్స్పరెంట్ ఇచ్చారు కదా, అది ఎటు ఉందో కరెక్ట్ గా చూసుకోవాలండి. కరెక్ట్ గా చూసుకొని ఆ డిస్ప్లే వైపు వచ్చినట్టు చూడాలి. పైనుంచి చూస్తే మీకు ఏం కనిపించదండి. అట్లా పెట్టుకొని చూస్తే మీకు ఎటువైపు స్విచ్చెస్ వచ్చి క్లియర్ గా కనబడుతుంది. దాన్ని పెట్టేసి జస్ట్ అలా లాక్ చేసేటమే. ఇంటర్నల్ లాక్స్ ఉంటాయి. జస్ట్ కరెక్ట్ గా పట్టుకొని ప్రెస్ చేస్తే అది లాక్ అయిపోద్ది. ఇప్పుడు ఆల్మోస్ట్ దీని పని అయిపోయిందండి. ఇప్పుడు చెక్ చేసి చూద్దాం ఎలా వస్తుంది ఏంటి అని. బోర్డు అయితే రీప్లేస్ చేస్తామండి. ఒకసారి ఆన్ చేసి చూద్దాం. చూసి మీకు ఆన్ అవుతుంది లేదు కూడా చూపిస్తాం. స్విచ్ ఆన్ చేసుకున్నామండి. హీట్ ఆన్ చేయాలి. టైమర్ పెట్టుకోవాలి. జస్ట్ ఒక 1 మినిట్ తర్వాత హీట్ అవుతుంది లేదో కూడా చూస్తాను. హీట్ అయితే వచ్చిందండి. సక్సెస్.